కాకినాడ జిల్లా జగ్గంపేటలో అద్దెకు ఇల్లు కావాలంటూ వచ్చి మహిళపై మత్తు స్ప్రే చేసి బంగారు నగలు దోచుకెళ్లిన సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. శ్రీరామ్ నగర్ కాలనీలో పైడిపల్లి సుబ్బలక్ష్మి ఇంటిలో అద్దెకు ఖాళీగా ఉన్న పోర్షన్ను చూపించమంటూ ఇద్దరు యువకులు వచ్చినట్లు తెలుస్తోంది. గత వారం రోజులుగా ఇదే ప్రాంతంలో రక్కీ చేసిన దొంగలు ఈ రోజు మధ్యాహ్నం మళ్లీ ఇల్లు చూపించమంటూ లోపలకు వెళ్లారు. అయితే ఇంటిని చూపిస్తుండగా ఒక్కసారిగా మహిళ ముఖంపై మత్తు స్ప్రే చేసి ఆమెను కింద పడదోసి మెడలో ఉన్న పుస్తలతాడు సహా 3 కాసుల బంగారు ఆభరణాలను లాక్కెళ్లారు. దొంగ దొంగ అంటూ కేకలు వేస్తూ మహిళ పరుగెత్తినా ఇద్దరు యువకులు బైక్ పై పారిపోయారు. ఈ ఘటనలో మహిళ మెడకు గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న జగ్గంపేట ఎస్ఐ రఘునాథరావు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్థానికులు ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఇటువంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నందున రాత్రి పగలు భద్రతను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. చేసుకున్నానండి, లేదా ఇలా తీసేసి పట్టుకోనేమో నేను ఇలా పట్టేసుకున్నాను. దొంగలని అర్థమైపోయింది నాకు స్ప్రే కొట్టడంతో. అరుస్తున్నానండి, అరిచిన ఎవరు లేరు. జనం ఉంటుంటే ఎవరైనా వచ్చినాను. ఇలా వెళ్తున్నా ఎవరైనా పట్టుకుని వచ్చు. ఎవరు లేక ఇంకా అక్కడ మూసేసిన వాళ్ళు కూడా ఎవరు వచ్చి ఉండరండి. అది ఒకటి పాయింట్. మధ్యాహ్నం వల్ల 2 గంటలకు ఎవరు లేరు. భోజనం టైం ఒకటే కదండి. ఇలా వెళ్ళిపోయాడండి, పక్క వెళ్ళిపోయాడు. నేను చూసానండి పైకి. పేట నా పేరు సుబ్బలక్ష్మి. ఇల్లు అద్దెకి కావాలని వచ్చారండి ఇద్దరు. వస్తే సరే అని చూపించాను. చూసుకున్నారు ఇల్లు అంతాను. చూసుకుని అద్దె అంతా అని అడిగారు. చెప్పాను. నేను తగ్గిస్తారా అని అడిగారు. ఏం కాదండి అన్నాను. అలా ఒక అతను వచ్చి ఒకసారిగా స్ప్రే కొట్టేశాడు. మీదకి వచ్చి కొట్టేసి కింద పడుకోబెట్టేసి కోసి పుస్తీల తాడు నలపోసలు తీసుకుని పారిపోయారండి ఇద్దరు. ఎంత ఉంటుందండి గోల్డ్? 3.5 కాసులు ఉంటాయి. కంప్లైంట్ ఇచ్చామండి. ముందు ఒకసారి వచ్చాడండి, దాంట్లో ఒక అబ్బాయి ఒక ఆవిడ తీసుకొచ్చాడండి. మళ్ళీ మా తమ్ముడిని వాళ్ళని తీసుకుని వస్తాను మళ్ళీ అన్నాడు. ఆంటీ గారు మొన్న వచ్చాం కదండి, మేము వచ్చామండి మళ్ళీ చూసుకోవడానికి అని అన్నాడండి. అంటే తలుపులు తీసి చూపించాను. చూపించాక ఇలా చేసి పారిపోయారండి ఇద్దరు. ఉన్నారు, మా హస్బెండ్ ఉన్నారు, భోజనం చేస్తున్నారు.